ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జాను నాని వాళ్ళని చూసి చాలా రోజులైందనిపిస్తుంది. ఈ రోజు వెళ్ళి కలిసి రావాలి. మిత్ర, ఏంటి ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నావు? ఏం లేదు మనీషా, కొత్త ప్రాజెక్ట్ విషయం మీద మిస్టర్ రావుని కలవాలి. మెటీరియల్ గురించి మాట్లాడాలి. కొంచెం పెద్ద ప్రాజెక్ట్ కదా, దానికి తగ్గట్టు మెటీరియల్ ఆన్ టైం సప్లై చేయగలరో లేదో డిస్కస్ చేయడం కోసం వెళ్తున్నాను. అయ్యో మిత్ర గారు, మిత్ర, అయ్యో మిత్ర గారు. ఏంటి లక్ష్మి ఇది? కళ్ళు నిద్ర పెట్టుకుని నడుస్తున్నావా? మిత్రకి ఎంత పెద్ద గాయమైందో చూడు. మిత్ర గారు ఒక్క నిమిషం. నేను ఇక్కడ ఇంత గొంతు చించుకుంటుంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మిత్ర, మిత్ర గారు చెయ్యటివ్వండి. నీకు ఎంత పొగరు కాకపోతే నేను ఇటు మాట్లాడుతున్నా, నీ మటికి నువ్వు పని చేసుకుంటున్నావే కానీ నా మాటికి సమాధానం చెప్పట్లేదేంటి? ఇప్పుడు నీకు ఏం సమాధానం కావాలి మనిషా? నీకు ఒక క్షణం కూడా కాలు కుదురుగా ఉండదా? ఇల్లంతా నీదే అన్నట్టు గిలగిలా తిరుగుతూ ఎవరో ఒకరి మీద పడుతూనే ఉంటావా? చూడు మనిషా, నేనేది కావాలని చేయలేదు. అనుకోకుండా జరిగిన దానికి ఎందుకు అంతగా అరుస్తున్నావు? లక్ష్మి, తప్పు చేసినప్పుడు తప్పు చేశానని ఒప్పుకో, అంతేగాని సమర్థించుకోవడానికి, సమస్యని పెద్దది చేయడానికి చూడకు. పిన్ని, జరిగింది చిన్న విషయం, దీన్ని ఇక్కడితో వదిలేయండి. చిన్న విషయం ఏంటి? చిన్న విషయం ఈవిడ గారి ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నీకు ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది, ఏదో ఒక గాయం తగులుతూనే ఉంది. ఈవిడ మూలంగా ఎప్పుడు నీకు ఏమవుతుందో అని మేమందరం భయపడాల్సి వస్తుంది. చిన్నత్తయ్య గారు, ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తే అది పెద్దగానే కనిపిస్తుంది. ముందల చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూస్తూ సాగదీయడం మానుకోండి. చూసావా మిత్ర, పెద్దవాళ్ళన్న గౌరవం కూడా లేకుండా, బుద్ధి లేకుండా ఎలా మాట్లాడుతుందో? మనీషా, ఏదో పొరపాటున జరిగి ఉంటుందిలే, దానికి ఇన్ని మాటలెందుకు, ఇంత గొడవెందుకు? మీకు తెలియదు బామ్మగారు, ఈ గొడవలన్నీ సృష్టించేదే ఈ లక్ష్మి. అనుక్షణం ఈ ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా చేసేది ఈ లక్ష్మియే. ఈ మాత్రం స్ట్రాంగ్ డోస్ ఇస్తే కానీ ఆవిడ కాలికి కుదురు రాదు, బుర్రకి బుద్ధి రాదు. మనీషా ప్లీజ్, చూసి చూడనట్టు పోవాల్సిన విషయాన్ని కూడా ఎందుకింత సాగదీస్తున్నారు? ఎంత చెప్పినా బుద్ధి రాని వాళ్లతో ఈ పద్ధతిలోనే నడుచుకోవాలి మిత్ర. ఇక ఆపుతావా మనిషా? చాలు, ఇక చాలు. ఎదుటి మనిషి తప్పు చేసినప్పుడు నువ్వెంత నోరు పారేసుకున్నా పర్వాలేదు, కానీ అనుకోకుండా జరిగిన వాటి గురించి అరవటంలో అర్థం లేదు. అరిచి నోరుని కాస్త అదుపులో పెట్టుకోవడం నేర్చుకో. చూసావా మిత్ర? మనీషా ప్లీజ్, దీని గురించి గంటలు గంటలు చర్చించుకోవడానికి నాకు టైం లేదు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. నేను రావు గారిని కలవడానికి వెళ్తున్నా. చూసారా ఆంటీ, రోజు రోజుకి ఆ లక్ష్మికి నోరు లేస్తోంది, నెత్తిన కొమ్ములు మొలుస్తున్నాయి. అవును మనీషా, ఆ లేచిన నోరుని ఏదో రోజు మనమే మోయించాలి. మొలిచిన కొమ్ముల్ని ఏదో ఒక రోజు మనమే కత్తిరించి పడేయాలి. ఆ రోజు ఖచ్చితంగా అతి త్వరలోనే వస్తుంది చూడ.
మొన్న కార్ తీసుకున్నానన్నావు ఇదేనా? ఇదే జాహ్నవి. చాలా బాగుంది రాకీ. థ్యాంక్ యూ జాహ్నవి. ఓకే, వస్తాను. రీ బిల్లు పట్టుకునిరా. జగదీష్, జాను నన్ను గుర్తుపట్టేసింది. ఇప్పుడు నేను నా కారు తీసుకురాలేను. వచ్చానంటే అందరం దొరికిపోతాం. ఇంకేదైనా కారు అరేంజ్ చేయడం మంచిది. డోంట్ వరీ, నేను సేఫ్ సైడ్ ఇంకో కార్ కూడా అరేంజ్ చేశాను. ఈ దారిలోనే ఉంది. సరే మరి, ఇక నేను రాను, మీరే. ఓకే. ఉమ్. చాలు చాలు చాలు. ఏంటి? గాల్లోకి చూస్తూ గోళీ లెక్క పెట్టినట్టు లెక్క పెడుతున్నావు. 10 లక్షలకి ఎన్ని వేలుంటాయి, ఎన్ని వందలుంటాయి అని లెక్క పెట్టుకుంటున్నానమ్మా. ఎందుకే? జగదీష్ జానుని కిడ్నాప్ చేశాక మనకి 10 లక్షలు వస్తాయి కదా, అవి ఎలా ఖర్చు పెట్టాలో, ఎలా కరిగించేయాలో ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నాను. నా బంగారమే, అన్ని తల్లి పోలికలే. వచ్చిన రూపాయి ఒక్కటి ఉంచవుగా, ఇలా రాగానే అలా ఖర్చు పెట్టేస్తావుగా. ఏదేమైనా ఈ కిడ్నాప్ల బిజినెస్ ఏదో బాగుండట్టుందమ్మా. మనం కూడా ఒకటి మొదలు పెడదామా? ఒసే ఒసే, అది కూల్గా చేసుకునే వ్యాపారం కాదే, అది క్రైము. మనం నేరుగా చేయకూడదు. జగదీష్ లాంటి బక్రాలు దొరికినప్పుడు అలాంటి వాళ్లతో చేయించాలన్నమాట. యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.